నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. సంక్షేమాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డిని మరోసారి దీవించాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన గుజరాతీపేటలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధిని వివరించి వైకాపాను ఆదరించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పేరడ తిలక్ను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి స్పందన వస్తుందని చెప్పారు. అందుకే 2019 ఎన్నికలకు ముందు ఓటు అడిగే ముందే జగన్మోహన్ రెడ్డి కొన్ని కార్యక్రమాలు ప్రకటించారని, అధికారం వచ్చాక ఆ కార్యక్రమాలు అన్నింటినీ ఇచ్చిన మాట తప్పక యథాతథంగా అమలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 4 రోజుల సమయం ఉంది. 8, 9, 10, 11 తోటి ప్రచారం అయిపోతుంది. మీ అందరూ మీకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లకు, స్నేహితుల ఇళ్లకు వెళ్ళండి. ఒక గుజరాత్ పెట్టనే కాదు, ఈ చుట్టూన్నటువంటి ఈ పట్టణంలో, నియోజకవర్గంలో ఎక్కడున్నా వారికి ఒక మాట చెప్పండి. నిజాయితీగా రాజకీయాలు నడుపుతాం. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో కలిసిమెలిసి ఉంటాం. ఈ ప్రాంతపు సమస్యలు వచ్చినప్పుడు దేనికైనా తెగించి ప్రజలతోటే ఉంటాం. పదవుల కోసం పరిగెట్టమని మీకు అందరికీ మనవి చేస్తూ, ఈవేళ కార్యక్రమం వర్షం ఉంది, ఏమో జరగదేమో అని అనుకున్నాను నేను. కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ ఇంత పట్టుదలగా ఉన్నారు, నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ వార్డు కూడా వైఎస్ఆర్ పార్టీకే మెజారిటీ వస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ముడిపడి ఉందని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పొందూరు మండలం తోలాపి, పిల్లలవలస, ధర్మపురం గ్రామాలలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, తాను చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించి అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి తనను గెలిపించాలని ఏపీ స్పీకర్, స్థానిక అభ్యర్థి తమ్మినేని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దళారీ వ్యవస్థ మాయమైందన్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగా అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి గ్రామంలోనూ పార్టీ నేతలు ఐకమత్యంతో వైసీపీ గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ దొంపల రామారావు, జడ్పీటీసీ లోలు కాంతారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియేటర్లుగా ఎంపానల్ కావడానికి విశ్రాంత న్యాయాధికారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా జడ్జ్ న్యాయ సేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షులు జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జిల్లా కోర్టులో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అనుబంధంగా మధ్యవర్తులుగా ఎంపానల్ కావడానికి ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తులను అందజేస్తే వాటిని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాస్ నాయుడు పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సుమారు 70% పూర్తయిందన్నారు. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. సొంత నియోజకవర్గాల పరిధిలో ఉద్యోగులు వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఒంగోలులో కొందరు ఉద్యోగులు ప్రలోభాలకు గురైనట్టు గుర్తించామని, కొందరు తమకు ఆఫర్ చేసిన మొత్తాన్ని తిప్పి పంపారన్న విషయం కూడా వెల్లడైందని వివరించారు. ఒంగోలులో ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపుతున్న వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశామన్నారు. పల్నాడులో హాలోగ్రామ్ ద్వారా కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మా దృష్టికి వచ్చిందని, ఈ ఘటనపైన విచారణ చేపడుతున్నామని చెప్పారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధి ఒక ఎత్తు అయితే ఎన్నికలకు మరో 5 రోజులు ఉన్నాయని, ఈ 5 రోజులు ఎంతో కీలకమని వైకాపా యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు అన్నారు. చంపగల్లి వీధి, దమ్మల వీధి, గుడి వీధి ఎన్నికల పరిశీలకులు, డివిజన్ ఇన్ఛార్జీలతో ఈరోజు స్థానిక ప్రైవేట్ ఫంక్షన్లో అందవరపు సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో యువనేత పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో తొలిసారిగా డబ్బులిచ్చే సంస్కృతిని ప్రతిపక్ష కూటమి అభ్యర్థి తొలిసారిగా నియోజకవర్గంలో పరిచయం చేస్తున్నారని, నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో వార్డుల్లో సైతం డబ్బులిచ్చి ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. డబ్బులిచ్చి టికెట్ కొనుక్కున్న వ్యక్తి అభ్యర్థిగా నిలబడ్డారని వివరించారు. ఈ 5 రోజులు ఎంతో కీలకమని, సైనికుల్లా అందరూ పనిచేయాలని, ఈ నియోజకవర్గంలో ధర్మాన గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంవి పద్మావతి, పేరాడ భార్గవి, దీర్ఘాసి విజయకుమారి, కురుపూరు గజపతిరావు, చౌదరి సతీష్, పిల్లల నీలాద్రి, డిపి దేవ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రజల సంక్షేమం లక్ష్యంగా ఏర్పడిన కూటమిని ప్రజల ఆదరణ రోజురోజుకు పెరుగుతూ వస్తుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ పేర్కొన్నారు. గ్రామీణ మండలం పెద్దపాడు పంచాయతీలోని చెట్టువానిపేట, వానవానిపేట గ్రామాల్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. శ్రేణులతో కలిసి గ్రామాల్లో పర్యటించిన శంకర్ కు వర్షంలోనూ గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుండు శంకర్ మాట్లాడుతూ నాడు నేనున్నా నేను విన్నా అన్న జగన్ మాటలను నమ్మినందుకు ప్రజలను నట్టెట ముంచారని, 5 ఏళ్ల పాటు నరకాన్ని చూపారని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి కెంజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో తాను కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తమ ఇద్దరిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వకవి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ దేశానికి అందించిన స్ఫూర్తి ఎంతో గొప్పదని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో ఠాగూర్ 163వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. విగ్రహ దాతలు, ఠాగూర్ పాఠశాల వ్యవస్థాపకులు సాలిహొండం రవికుమార్, శ్రీదేవి దంపతులతో పాటు కమిటీ ప్రతినిధులు సురంగి మోహన్ రావు, జాం భీమశంకర్, నటుకుల మోహన్ బృందం ఠాగూర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధునిగా దేశ ప్రజలను చైతన్యపరచడంలో ఠాగూర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తిగా కీర్తిగాంచారని గుర్తు చేశారు. భారతదేశ జాతీయ గీతం జనగణమనను రచించి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు రవీంద్రనాథ్ ఠాగూర్ అని కొనియాడారు. కార్యక్రమంలో గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు వెట్ట అనంతంబొట్లు, రవికుమార్, గుత్తు చిన్నారావు, సత్యబాబు తదితరులున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలను బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీని ప్రజలంతా ఓడించాలని, ఇండియా ఫోరం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఎచ్చర్ల మండలంలో మంగళవారం ఇండియా ఫోరం తరపున కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కరిమజ్జి మల్లేశ్వరరావును గెలిపించాలని కోరుతూ ఇండియా ఫోరం తరపున సిపిఎం, కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎచ్చర్ల, చిలకపాలెంలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొవ్వాడలో అణుపార్క్ పెట్టి ప్రజల జీవితాలతో చెలగాట మాడుతుందని విమర్శించారు. మానవ తప్పిదం వలన కానీ, యంత్రలోపం వలన కానీ ఏ చిన్న ప్రమాదం జరిగినా అణుధార్మికతతో ఇటు కాకినాడ నుండి ఒరిస్సా, ఛత్రపూర్ వరకు సమస్త జీవకోటి సర్వనాశనం అయిపోతుందని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలను బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీని ఓడించాలని అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో టీడీపీ, జనసేన జత కట్టడం ఎవరికి మోసం చేయడానికి అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు తోనంగి నందోడు, కోరడ అప్పన్న, పి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారాలను చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ప్రతిపక్ష నాయకులకు సరికాదని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదర్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ పార్టీ సోషల్ మీడియాలో, పబ్లిక్ మీటింగ్లలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం 1989 ప్రతిపాదన చేయగా ఆ తరువాత వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ యాక్ట్ ను అమలు చేయమని ప్రతిపాదించిందని వివరంగా తెలిపారు. ఆ ప్రతిపాదన అనుగుణంగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలుకు ప్రతిపాదన చేయగా యూరోప్ దేశాలలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయడం వల్ల భూ తగాదాలు 5% వచ్చాయని, ఆస్తి హక్కుదారులకు ఇప్పుడు ఉన్న అసంపూర్తి ప్రజెంటివ్ టైటిల్ను సమగ్ర భూ రీసర్వే చేసి సంపూర్ణ కంక్లూజివ్ టైటిల్ వారికి అందించాలని ఆలోచనతో ఈ యాక్ట్ అమలుకు ప్రయత్నం చేయగా న్యాయవాదుల సంఘాల నుంచి కొన్ని అభ్యంతరాలు రావడం, రాష్ట్ర హైకోర్టులో కేసు నమోదు కావడం, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుకు రూల్స్ ఫ్రేమ్ కాలేదని, ఇంకా సమగ్ర భూ రీసర్వే జరగాల్సి ఉందని, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఇప్పుడే అమలు పరచబోమని హైకోర్టుకు వ్రాతపూర్వకంగా తెలియజేయడం జరిగిందని గుర్తు చేశారు. అమలు కాని చట్టంపై ప్రజల్లో ఎందుకు భయభ్రాంతికి గురి చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పనులు చేయకూడదని హితవు పలికారు. శ్రీకాకుళంలో జరిగిన 9వ ఏపీ రాష్ట్ర స్థాయి పెన్కాక్ సిలాట్ క్రీడా పోటీలు ముగిశాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ వేదికగా ఈ నెల 5, 6 తేదీల్లో జరిగిన ఈ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ పోటీలకు రాష్ట్ర నలుమూల నుండి 350 మంది బాల బాలికలు ప్రాతినిధ్యం వహించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులను నిర్వాహకులు ఏర్పాటు చేయగా డిపిఎస్ డైరెక్టర్ ముద్దాడ సత్య
విజయప్రసాద్, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సోర శ్రీనివాసరావు విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ చీఫ్ గ్రాండ్ మాస్టర్ దయామయ్యే, పిన్కాక్ సెలెక్ట్ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణ్ నాయుడు, జోన్ సెక్రటరీ టి మనోజ్ సాయి, రాష్ట్ర కార్యదర్శి విజయ్ భరద్వాజ్, రెఫరీలు వెంకట్రావు, వంశీకృష్ణ, ఈశ్వర్రావు, హేమంత్ కుమార్, గౌతమి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని ఉన్నత స్థానాలకు చేరుకొని సమాజానికి సేవలు అందించాలని కూటమి అభ్యర్థి గుండు శంకర్ ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ సత్యసాయి హై స్కూల్లో జరిగిన శిష్టకరణ బంధుమిత్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా శంకర్ పాల్గొని 10వ తరగతి ఇంటర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శిష్టకరణ సాధికార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న టీడీపీ ప్రభుత్వ హయాంలో శిష్టకరణలను అన్ని విధాలా ఆదుకుంటామని, మన సమస్యలు నేరుగా మనమే పరిష్కరించుకొని రానున్న రోజుల్లో శిష్టకరణాల సామాజిక వర్గ అభివృద్ధిలో భాగస్వామిని అవుతారని తెలిపారు. గెలిచిన తరువాత మరొక్కసారి ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహిద్దామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా నాకు కలిస్తే తక్షణ కార్యాచరణ చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి హై స్కూల్ ఉపాధ్యాయుల సిబ్బంది, విద్యార్థులు, శిష్టకరణ బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు, శిష్టకరణ సాధికార సంఘం ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. నగరంలోని 24వ డివిజన్ మహాలక్ష్మి నగర్ కాలనీలోని సోమవారం సాయంత్రం టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డివిజన్లోని కొమ్మరి వీధి, తూర్పు గుములు, ఛాయానగర్లో డివిజన్ ఇన్ఛార్జ్ సిరిపురం భాస్కర్రావు ఆధ్వర్యాన నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు సిరిపురం హరి, పోలింగ్ బూత్ ఏజెంట్లు బి అసిరమ్మ, మామిడి సూర్యప్రసాద్, డోరా, సిరిపురం సూరమ్మ, సిరిపురం మురళీకృష్ణ, సేలం అప్పారావు, జస్వంత్ తదితరులు ఇంటింటి ప్రచారంలో భాగంగా బ్యాలెట్ నమూనాలు పంచుతూ కూటమి అభ్యర్థి గుండు శంకర్ని, అలాగే మరోసారి ఎంపీగా రామ్మోహన్ నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తే 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వనున్నారని పలు విషయాలను తెలిపారు. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, కంట్రోల్ రూమ్ సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ సందర్శించారు. ఎంసీసీ నోడల్ అధికారులతో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, షేర్ చాట్, టెలిగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ల ద్వారా వివిధ రకాల విషయాలపై పోస్టులు చేస్తుంటారని, అందులో ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన అంశాలను గుర్తించాలని సూచించారు. ఎన్నికల క్యాంపెయిన్ లో భాగంగా అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారా వీడియోలు, ఫోటోలు, వాయిస్ రికార్డ్, మెసేజ్లు, పోస్టర్లు, పాంప్లెట్ల ద్వారా ప్రచారం చేసుకుంటారని అన్నారు. సోషల్ మీడియా సెల్ కు సంబంధించిన అధికారులు, సహాయ సిబ్బంది ప్రతిరోజు పూర్తి స్థాయిలో ఆయా ప్లాట్ఫామ్స్ ను పరిశీలించి ఆ వివరాలను ఏఆర్ఓలకు పంపించి ఎక్స్పెండిచర్ రిజిస్టర్ లో నమోదు చేయాలని చెప్పారు. అలాగే జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు, వ్యక్తులు, లింగ, కుల, మత, వర్గ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్న వ్యక్తిగత దూషణలు, తప్పుడు వార్తల ప్రసారం చేయడం లాంటివి ఉన్న వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నోడల్ అధికారికి పంపాలని సూచించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర సర్పంచుల సంఘ అధ్యక్షుడు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు పిలుపునిచ్చారు. నగర పరిధిలోని శాంతినగర్ కాలనీలో మంగళవారం జరిగిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో గుండు శంకర్ కు మద్దతు తెలియజేస్తూ ఆయనతో పాటు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు, ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన శంకర్ సర్పంచుల సంఘ అధ్యక్షునిగా సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తి అని, విద్యావంతుడైన అతడిని అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. గుండు శంకర్ ను ఎమ్మెల్యేగా, రామ్మోహన్ నాయుడుని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాటి బెల్లం మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రోజు తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది. ఇలా తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది. దీనిలో తీపి రుచి తప్ప ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. తాటి బెల్లంతో కలిగే ప్రయోజనాలను ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలు కలిగి ఉంటుంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తుంది. తాటి బెల్లంలో దేవుడు ప్రసాదం సహజ సిద్ధమైన తీపి బెల్లం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. ఆహారం జీర్ణంకి చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆహారాన్ని తీసుకున్న తర్వాత చిన్న తాటి బెల్లం మొక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది. పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అదేవిధంగా ఆస్తమాను తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం అవుతుంది. దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు. శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది. దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి, వీర్య వృద్ధి కలుగుతుంది. తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. ఇది శ్వాసకోశ ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విష పదార్థాలను బయటకు పంపించి ప్రేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఫైబర్లు ఎక్కువగా ఉండడంతో మలబద్ధకంను నివారిస్తుంది. అజీర్తి చికిత్సకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆస్మా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దానిని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. గోరువెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు నివారించబడతాయి. మైగ్రేన్, తలనొప్పి చాలా బాధాకరమైనది. ఈ ఒక్క సహజ ఔషధ కంటెంట్ ఈ నొప్పిని తగ్గిస్తుంది. ఉదయాన్నే 1 టీ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్, తలనొప్పి తగ్గుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. హైందవుడు అంటే తనకు గాని, కుటుంబానికి గాని, సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు, కుటుంబానికి, సమాజమునకు, లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.